హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి. నేను మళ్ళీ మామిడికాయ పచ్చడితో వచ్చేసానండి. మామిడికాయ పచ్చడి, మామిడికాయ ఆవకాయ ఉంటుంది కదా, ఆవకాయ పెడదాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఆవకాయ గురించి చెప్పక్కర్లేదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆవకాయకి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. మామిడికాయలు, ఆవాలు, మెంతులు, తగినంత ఆయిల్ కావాలండి, కారం, సాల్టు, ఎల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. తయారు చేసే విధానం: మామిడికాయలు ఈ సైజులో ముక్కలు కోసేసుకోవాలండి. పెద్ద ఆవకాయ పచ్చడి కాదు కదా, ఇలా కోసుకొని పెట్టుకోవాలి. ఇలా కోసేసాం కదా, ఈ గిన్నె కొలతలతో చెప్తున్నానండి. గిన్నె ఒక గిన్నె పచ్చడి అండి. ఒక గిన్నె కాయలండి ఇవి. సరిపడా ఆయిల్ పోసుకోవాలి. అలా మొక్క ములిగే వరకు ఆయిల్ పోయాలండి. ఇప్పుడు ఈ గ్లాస్తో, దీంతో 2 గ్లాసులు అయినాయండి ఈ మొక్కలు. ఒక గ్లాస్ కారం వేసేయాలండి. అర గ్లాస్ ఉప్పు అండి, అర గ్లాస్ పడుతుంది ఉప్పు. కొంచెం మెంతులు వేయాలండి. ఇది జీలకర్ర, మెంతులు వేయించుకుని కొట్టుకున్న పొడి అండి. ఇది వేయించి కొట్టుకున్న పొడి వేసేయాలండి. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు చూడండి, తొక్క తీసుకుని కొన్ని, తొక్క తీయకుండా కొన్ని వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకుని నేను శుభ్రంగానండి అన్నీ వేస్తాం కదా ఇందులో. మెంతులు, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసాం కదా. ఇప్పుడు మెంతి పౌడర్ వేయాలండి. మెంతులు కొంచెం కొట్టుకుని దాన్ని మెంతి పౌడర్ వేసేసాము. ఇప్పుడు ఆవపిండి వేయాలండి, గ్లాసుడు ఆవపిండి. లాస్ట్లో ఆవపిండి వేయాలండి. ఆవపిండి వెలుపుకొని శుభ్రంగా కలుపుకొని ఒక 3 రోజులు మామూలుగా ఉంచేయాలండి. 3 రోజులు ఉంచేస్తే చక్కగా కొంచెం ఇందులో కొంచెం ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని ఒక 3 రోజులు ఇవాళ కలిసి వేసాం కదా, రేపు ఆగి ఎల్లుండి దీన్ని తీయాలి. తీస్తే అసలు గుమ్మగుమ్మలాడే ఆంధ్ర ఆవకాయ తయారైపోద్దండి. అసలు చాలా బాగుంటుంది ఆవకాయ. ఒక 3 రోజులు ఇలా ఊరనివ్వాలండి. 3 రోజులు ఊరనిచ్చిన తర్వాత అప్పుడు తీసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. ఊరిన తర్వాత టేస్ట్ చేసి చెప్తానండి. ఆంధ్ర ఆవకాయ అండి. కొత్త ఆవకాయ పెట్టాం కదా, 3 రోజులు అయింది. ఇలా ఊరిపోయింది. ఇలా ఊరిపోగానే ఇలా వేసేసుకుని ఆంధ్ర ఆవకాయ అంటే ఇంక అసలు చెప్పతరం కాదు. ఇంక అసలు అందరికీ కొత్త ఆవకాయ ఇంక అస్సలు. ఇంకా చూడండి, చక్కగా వేడి వేడి రైస్ పెట్టేసుకుని చక్కగా కలిపేసుకుని గవ్వ తినేయడమే. అసలు ఆంధ్ర ఆవకాయ అంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది కదండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో అసలు ఆవకాయ చేసుకోండి. మెంతిపిండి, మెంతులు, జీలకర్ర వేయించి పొడి చేసుకుంటే అసలు సూపర్ ఉంటుందండి. ఈ ప్రాసెస్లో కనుక మీరు ఆవకాయ చేయండి, అసలు ముక్క కూడా మెత్తపడదు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కలుపుతుంటే నోరులో నీళ్ళు ఊరిపోతున్నాయి. చూడండి అండి ఆవకాయ ఎంత బాగుందో. అబ్బబ్బా, అబ్బబ్బా, చాలా 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 ఘాటుగా, చాలా టేస్టీగా అమృతంలా ఉందండి. ఇది ఎల్లుల్లిపాయ, నాకు ఎల్లుల్లిపాయ అంటే ఇష్టం. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ ప్రాసెస్లో కానీ చేయొచ్చు.